శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవా దత్త స్వరూపా మానవ రూపధరా ఋషీశ్వర పూర్వ సనాతన ధర్మోద్ధారణ భక్త సముద్ధరా పావన చరణ. అందరికీ నమస్కారం. మనము ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనల్ని స్వామివారు ఎలా నడిపిస్తున్నారు అనేది మనం ప్రతి శనివారం చెప్పుకుంటూ వస్తున్నాము. ఇటీవల మనం 2009 నుంచి ప్రయత్నం చేసినా లభించని ఒక అద్భుతమైన సంఘటన మడపల్లె గ్రామస్తుల నుంచి మనకి లభించడం మనం ఇదివరకే చూసాము. అలాగే ఈరోజు కూడా మనము నెల్లూరులో గురువారం రోజు ఉదయం 5 గంటలకి మనం స్వామి పేరుతో ఒక పదయాత్ర చేస్తాము. స్వామివారు విఆర్ కాలేజ్ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న దత్తాత్రేయ మఠంలో గుండం వేస్తూ ఉండేవారు. అక్కడి నుంచి మనం రంగనాయకుల స్వామి గుడి పెన్నా నది వరకు స్వామివారు గుండం వేసిన స్థలం వరకు మళ్ళీ తిరిగి ఓం నారాయణ ఆదినారాయణ స్మరణ చేసుకుంటూ మనం నడుస్తాము. ఆ పదయాత్రలో మనకి కొందరు మనతో నడిచిన వాళ్ళు స్వామిని గురించి, మా పక్కింట్లో స్వామివారిని చూసిన కుటుంబం ఉంది, మీరు వాళ్ళని పలకరిస్తే స్వామివారి లీలలు ఎన్నో చెప్తారని కూడా మనకు తెలియటంతో ఆ విధంగా మనకు కలిసిన ఒక కుటుంబం నుంచి ఈరోజు మనం కొన్ని దివ్యలీలలు చెప్పుకోబోతున్నాము. ఈ కుటుంబం వీరిది సింగారెడ్డి సుబ్బరామరెడ్డి రాజమ్మ, వాళ్ళ కుమార్తె ఆనం నిర్మల, కుమారుడు శ్రీనివాసులు రెడ్డి. వీళ్ళు 1962వ సంవత్సరం అన్నారెడ్డిపాళెం నుంచి నెల్లూరు దండువారి వీధికి కాపురం వచ్చేసారు. అక్కడ స్వామివారి దత్తాత్రేయ మఠంలో గుండం వేసుకుంటూ ఉన్నప్పుడు, గొలగమూడిలో ఉన్నప్పుడు వీళ్ళు తరచుగా వెళ్ళి స్వామిని దర్శించేవారు. మొట్టమొదట వీళ్ళు అన్నారెడ్డిపాళెంలో నెల్లూరు శంకర్ రెడ్డి, కృష్ణమ్మ అనేవాళ్ళు వాళ్ళకి సంతానం పుట్టి చనిపోతూ ఉంటే స్వామివారిని వాళ్ళు తీసుకురావడం జరిగింది. మొదట వాళ్ళింట్లో ఈ సుబ్బరామరెడ్డి వాళ్ళు స్వామిని చూశారు. ఆనం నిర్మల, వయసు 60 ఏళ్ళు. మీరు ప్రాపర్ నెల్లూరేనా? మీ అమ్మ నాన్న పేర్లు? ఆయన రాజమ్మ, సుబ్బరామరెడ్డి. వాళ్ళ ఇంటి పేరు? సింగారి. సింగారి. నేను చిన్నప్పటి నుంచి నాకు 11 ఆ వయసు అప్పటి నుంచి గొలగముడికి వెళ్ళేవాళ్ళం. మా అమ్మ నాయనే తీసుకెళ్ళేవాళ్ళు. ఇంకెవరన్నా పక్కన ఉంటారు కదా మన ఇంట్లో బాడికి వాళ్ళు, అందరం కలిసి వెళ్ళేవాళ్ళం, చూసి వచ్చేవాళ్ళం. మా నాయనకి ఏదన్నా అవసరం ఏదన్నా ఇదిగా ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొచ్చేవాళ్ళం. మేము అప్పుడు బస్సులు కన్వీనియంట్ లేదు, అంత కనపత్తిపాడు బస్సు ఉదయం పూట ఒక్కటే ఉండేది. ఆ టైం పోతే అది ఉండేది కాదు, నడిచి వెళ్ళేవాళ్ళం కూడా. అప్పుడు మీరు ఏదన్నా అడిగింది స్వామి నాన్నకి ఏదన్నా చెప్పి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేవాళ్ళం. కానీ పోయి ఇక్కడి నుంచి అన్నం అంతా వండుకొని పోయి ఆ అన్నం అక్కడ ఇచ్చేసి ఓళ్ళు పెట్టిన అన్నం తినేసి వచ్చేవాళ్ళము. ఒకసారి మా ఫస్ట్ రైతులు కదా, ఒక పాడు తోడపోయింది. పోతే మా నాన్నగారు పోయి అక్కడ పోతే ఆయన ఏం మాట్లాడు, శిష్యుడు చెప్తే శిష్యుడు ఆయన చెప్తారు స్వామికి, ఆ స్వామి చెప్తారు. పాడి తోడపోయింది, 4 రాళ్ళు పెట్టుకోమన్నారంట. స్వామి దగ్గరికి పోతే 4 రాళ్ళు పెట్టుకుంటే ఒక రాయి తీసి పర్వట్ సైడ్ రాయి తీసి ఆ పర్వట్ సైడ్ రాయి చూపించి స్వామి ఆ పక్కన ఉంటుంది, మీకు పోగుడు వస్తుంది మీ రోజుల లోపల అని చెప్పారంట. అట్లే ఒక మనిషి వచ్చి చెప్పారు, పోయి తీసుకుంటారు. మనిషి పోగుడు వచ్చారు, ఆయన చెప్పిన తేదీ లోపలే గడువు లోపల వచ్చారు, పోయి తీసుకొచ్చుకున్నాడు. ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి మన ఆయన స్వామి దగ్గర పోతే ఆయన ఆ మాట చెప్పారు, 4 దిక్కులు 4 రాళ్ళు పెట్టుకోమని, పరమడి దిక్కు రాయి ఈ పక్క ఉంటుంది వెళ్ళమన్నారు. ఈ సుబ్బరామరెడ్డి నెల్లూరుకి కాపురం వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఒక 5 ఎకరాల పొలం ఉంటే ఆ పొలంలో పుచ్చతోట వేసినప్పుడు ఏదన్నా చీడపేడలున్నా స్వామివారి విభూతి చల్లుకుంటే మాకు బాగా అయ్యేది. వాళ్ళ పక్కింట్లో ఒక అమ్మాయి కనిపించకుండా పోతే కూడా సుబ్బరామరెడ్డి వాళ్ళని తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళారంట. స్వామివారు ఆ అమ్మాయి ఎక్కడికి బాగాలేదు, ఇంటికి వస్తుంది, మీరు తిరగాల్సిన పని లేదు అని చెప్పారు. 4 రోజుల్లో అమ్మాయి వచ్చిందని కూడా స్వామి చెప్పిన సంఘటన జరిగిందని కూడా వాళ్ళు వివరించారు. తోటలో ఏమన్నా పంటలు వేసినా ఎవరన్నా చూసినా ఎండిపోయాయి. తోట వేస్తే గబ్బ గబ్బ ఎక్కేసాగు విభూతి తెచ్చి చల్లితే బాగుండేది. తోటలు వేసేవాళ్ళు మా నాయన. ఇక్కడ ఇప్పుడు నారాయణ కాలేజ్ అక్కడ
ఏదైనా కష్టం పెళ్ళైన తర్వాత వెళ్ళినాను, పాపను కడుపుతూ ఉన్నప్పుడు వెళ్ళాను, ఆడపిల్ల పుట్టింది. దానికని రెండోసారి అబ్బాయిలు ఉన్నప్పుడు ఆయన చాటుకు పోయారు, నేను అప్పుడు వెంకటేశ అమ్మ నేను వీళ్ళు పొమ్మన్నా కూడా పోమ్మా ఈసారి నాకు తేలిగ్గా కానిపోవద్దు అంటే నేను వెళ్ళను, పోతే ఆడపిల్లే పుట్టద్ది అని చెప్పేసి తర్వాత అతను కల్లోకి వచ్చి మా ఇంటికి ఒక ఐవారు వచ్చాడు, కళ్ళు లేని ఆయన లాగొచ్చి నీకు పుట్టేది మగ పిల్లోడని అమ్మ అని చెప్పారు. స్వామి అబ్బాకి అందించుకునే మఠానికి వచ్చేవాళ్ళు, స్వామి ఇక్కడ మఠానికి వచ్చేవాడు. అప్పుడు ఇట్టలేదు ఆ మఠం, తులసమ్మ కూడా వేరే వాళ్ళు వేరే విధంగా ఉండేది ఆ మఠం. వచ్చినప్పుడు తెలిసింది మాకు, వెళ్ళాం. అక్కడ ఆయన ఎప్పుడు మంట పెట్టుకొని ఉండేవాళ్ళు. ముందు హోమం వేసుకొని ఉంటారు, హోమము ఆయన గమ్మును కూర్చొని ఉంటారు, నడవలేరు. ఒక చెక్క బండిలో తోసుకొని వచ్చేవాళ్ళు శిష్యుడు. అక్కడ కూర్చొని మేము పోయినాం. మేము అంటే 12-13 ఏళ్ళు అట్లుంటాయి. పోతే కట్లకి పోయారు, కట్లు దొడ్డికి వెళ్ళారు శిష్యులు. అక్కడ ఎగతాళి చేశారట, ఏ వెంకటేశ్వర స్వామి కట్లు ఎందుకు అని. నేను చెప్తా ఉన్నారు, నన్ను అక్కడ ఎగతాళి చేస్తున్నారయ్యా అని అంటున్నారు. ఇక్కడ శిష్యులు నవ్వుకుంటున్నారు, వాళ్ళు ఆడనేది ఇంటికి తెలుస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంది స్వామి అంటే మాకు చెప్తున్నారు. అప్పుడు స్కైలాబ్ పడద్దని జనాలంతా పల్లెల్లో వాళ్ళంతా గందరగోళం అయిపోయిందంట. అది శిష్యులు ఆయనతో చెప్తే ఆయన ఏమంటే అది దేశం వాళ్ళ దగ్గరే పడొద్దయ్యా అని చెప్పారు. అంతే, కొద్ది రోజులకి అట్లే జరిగింది. ఆయన వదిలే సముద్రంలోనే పడింది. చెప్తారు ఆయన. మేము వెళ్ళేవాళ్ళం, చాటు పోయిన తర్వాత కూడా వెళ్ళేవాళ్ళం. మేము చూసినప్పుడు మాత్రం ఏం లేదు, ఆయన ఒక వసారాలో పడుకొని ఉండేవాడు చిన్నగా. ఇట్లా సార్ మనం చూడాలి, బయట తెచ్చుకొని చూడాలి మనం అంతే. అని ఎండలో పక్కన పెద్ద వసార, ఆ వసారలో పోయిన వాళ్ళు అక్కడ రానివ్వరు, అక్కడ దేవుడు అన్నమే పెట్టాలి. వాళ్ళు ఊళ్ళో పోయి ఎత్తుకొస్తారు శిష్యుడు. ఆ అన్నము మనం పోయిన వాళ్ళు అందరూ పెడతారు, మనం తీసుకెళ్తాం. అది కూడా అన్నం వాళ్ళకి ఇచ్చేసి ఆ వాళ్ళు పెట్టి తినేసి వచ్చేవాళ్ళు. ఒకసారి సుబ్బరామరెడ్డి వాళ్ళు పెంచుల కోనకు వెళ్తారు. స్వామితో చెప్పుకున్నారు, పశువుల్లో జబ్బులుండాయి స్వామి, ఎట్లా చేయమంటారు అని అంటే స్వామివారి దారాలు విభూతిచ్చి, అయ్యా 3 సుడులుండే కోడిదోడ ఎగిరిపోద్దయ్యా అని స్వామివారు చెప్పడం జరిగింది. సుబ్బరామరెడ్డి ఇంటికి వచ్చేప్పటికి వీళ్ళింట్లో ఉండే ఒక 3 సుడులున్న కోడిదోడ మాత్రం చచ్చిపోయి, మిగతా వాటికి స్వామివారు ఇచ్చిన దారాలు విభూతి చల్లినప్పుడు అవి మిగతా అన్నీ బాగున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయని కూడా వీళ్ళ ద్వారా తెలిసింది. ఇంటి పేరు సింగారెడ్డి రాజమ్మ. మీ వారి పేరు చెప్పండి. సుబ్బరామరెడ్డి. మొదటిసారి అన్నాడిపాడానికి వచ్చినాడు. మీ అమ్మగారు అమ్మగారు ఊరా? అత్తగారిదే. ఆ నుంచి ఆడికి వచ్చేసినాడు, ఆడికి వచ్చినాడు, 2 మాటలు వచ్చినాడు. అక్కడ అంటే రైతుకి పిల్లకాయలు ఒక కొడుకు 3 కొడుకు పుట్టినాడు. ఇల్లు కూడా సరిగా లేవు, ఆస్తి మంచి ఆస్తి. ఎవరో పోయి ఆయన చెప్పినారు వెంకటేశ్వరానికి రావాలని. శిశువులను ఏమంటే మీరు పోండి, నేను వస్తాను అవతల మీరు పోండి అని చెప్పినాడు. వాళ్ళు వచ్చేసిన ఈయన రేత్రే, వాళ్ళు లేచేటప్పటికి ఈయన రేత్రే వచ్చేసి ఆడ గడ్డి వేసుకొని కూర్చొని తాంబోదారు వాళ్ళు నిద్రలేసి ఉదయ స్వామి వచ్చేసినట్టు, స్వామి వచ్చి ఒకరికొకరు జావ కూర్చొని వచ్చేసినారు స్వామి దగ్గరికి. ఇంకా ఆ దున్నిండి ఒక 5-6 రోజులు దున్నిండి వచ్చినాయి. ఆ పక్కన పల్లెటూరులో తల్లిపాడు దున్నేవాళ్ళు అందరూ జనం పొందులే కూర్చున్నారు. సరే అది ఎట్టున్నాగా మా రెడ్డి పోయినాడు చూడడానికి. పాడు దొరికి జబ్బు చేసింది. అప్పుడే పొలాన్ని చూసి జబ్బు చేసింది. అప్పుడు వణుకుతుంటే మా పక్కన మన వాళ్ళ వల్ల ఆ ఇంట్లో చూసి తలమర్చిగా ఉన్నాడు ఆయన ఉండే కాడ. వెంకయ్య సుబ్రహ్మణ్య పాడి వణకుతా ఉంది, చెప్పు అడిగితే అన్నది చెప్తాను అని చెప్పినాడు. ఆయన ఆ జనంలో కనపడాడు, జాతర పెట్టాడంట. నేను సుబ్రహ్మణ్యుడి పాడికి గడిగర వణకుతుంది అని అన్నాడంట. అని వాళ్ళకయ్య వాళ్ళ ఇంటి మంగళూరు ఇల్లు ఉంది, రోడ్డు ఉంది, అవతల కై ఉంది. ఆ గేటు ధరకు వచ్చి ఆ పాటలు అమ్మ ఆయన నడిచి ఆయన పంపిస్తే అట్లా చేస్తే ఇప్పుడా దొరుకుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినారు కూడా పెద్ద పాడు పొలాన్ని పోతే అది నిలవన పడిపోయింది.
ఎలా పడిపోయారు సరే ఆయనకి అంటే స్వామి మరి ఆయన తట్టుకోకుండా పోయినాడు కదా ఆయనకి ఆయనే అప్పుడు పోతే 3వ రోజుకు దానికి ఏదైనా నడిచి వచ్చిందమ్మా మేము ఆ ఇంట్లో ఉన్నామా మా పిల్లకాయలు అందుకోతుంది వస్తుంది పాడొస్తుంది నేను గురించి కొనుక్కుంది మూతి అంటది పైకి మాకు అది బాగా జరిగేది ఒక పిల్ల కనపడకుండా పోయింది అయ్యా అయ్యా అని అంటారు ఆయన ఆ స్వామి అయ్యా కూడా కనపడకుండా పాడే బొందివాడ పిల్ల వెళ్ళిపోయింది ఇంట్లో తగరాదు పెట్టుకొని మద్రాసులో ఉందంట వీళ్ళు ఏడుస్తుంటే మరేంటి అంటే వెంకటేశ్వరం పోతారని తెలుసుకోబోయినాడు ఆయన ఏమన్నాడు ఎక్కడ పోలేదయా ఒక రైతు కట్టుబాటులో ఉంది వసద్ది మీరేం తిరగబడలేదు అన్నాడు అట్లా వచ్చేసింది ఆమె కూడా అది ఆయనకి బాగా నమ్మకం పొగాకు వేసుకునేవాళ్ళు పొగాకు కాడ వేసుకునేవాళ్ళు ఆ రోజు లేదు స్వామి దగ్గర శిష్యుడిని అడుగుతా ఉంటే లేదా స్వామి లేదంటే అదేదో సూర్యులో ఉంది తీయండి అని చెప్తున్నాడు ఆయన తేవలేడు వాళ్ళకి నవ్వు ఆ సాగు చెప్తుంటే వాళ్ళకి తమాషా చూడయో పడుకొని ఉన్నాడు అక్కడ ఉందన్నాడు దానిలోంచి తీసుకొచ్చేస్తున్నాడు నోట్లో తీసుకుంటాడు ఆయన ఏమనుకుంటే ఆయనకి తెలిసేది ఆయన ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నా ఆయనకి తెలిసేది పక్క శిష్యులు చెప్పేవాళ్ళు అలాగే పాత్ర ఉంది ఈయన పెన్షన్ పానబెట్టి ఉన్నాడు ఆయన పెన్షన్ పానబెట్టి నిలిచినాడట గుడి చేసుకుని ఆయన కూడా పోయినాడు ఆ ఊళ్ళో ఎద్దలకి జబ్బు వచ్చింది మంచి రంగు స్వామి మంచి రంగు మంచి రంగు ఆయన ఆడపోతే ఆయన చెప్పినాడంట ముద్దల కాగితాలు లేదమ్మా నాకు అంతవరకు తెలియదు ఎన్ని కాగితాలు ఉండేదండి ముద్దల కాగితాలు ఇచ్చినాడంట అంతా వాకిలి ముందు ఇటు కొట్టమని తెచ్చుకునేవాళ్ళు తెచ్చి పట్టాలో పశువులు ఉన్నాయి కదా కొట్టి పెట్టేవాడు మన ఆయన 3 సూళ్ళు మీరు పోయేటప్పటికి 3 సూళ్ళు మా పాడుదలకి 3 సూళ్ళ పాడుదల ఎగిరిపోయింది అని చెప్పినారు అప్పుడు మా నాయన ఏమంటే ఇక్కడ ఎవరు నాదే కదా అనుకున్న దండం పెట్టుకుని తక్కువ ఇద్దరు చచ్చిపోయాము 4 మూలలు ఈ కాగితాలు ఈయన ఇచ్చినాడు ఇంకా ఊళ్ళకి డబ్బే రాలా మేము ఉండేంత వరకు ఆ పక్కంతా వెంకటేశ్వర అంటే పేరు. ఈరోజు మనం పరిచయం చేసుకునే వ్యక్తి సింగారెడ్డి శ్రీనివాసులు రెడ్డి. వీళ్ళ నాన్నగారు సుబ్బరామరెడ్డి స్వామి మీద ఎంతో భక్తిగా ఉండేవారు. స్వామి అంటే ఆయనకి చాలా ఇష్టము. స్వామి గురించి ఏమైనా చెప్పండి అని మేము వెళ్ళి అడగంగానే కదిలిపోయారు. స్వామి అమ్మ మేము ఉండేది ఈ రోజుకి స్వామిదయ్యా అని చెప్పారు. వాళ్ళకి ఎన్నో లీలలు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో. కళ్ళలో నీళ్ళు వస్తూ మనిషి కదిలిపోతూ ఏం చెప్పలేకపోయారు. వాటిలో 1-2 చెప్పున్నారు ఆయన. సింగారెడ్డి శ్రీనివాసరెడ్డి, మా ఫాదర్ సింగారెడ్డి సుబ్రహ్మరెడ్డి, మా ఫాదర్ అన్నారెడ్డిపాడు విజయరెడ్డిపాడు మండలం అన్నారెడ్డిపాడులో మా ఫాదర్ ఉండేవాళ్ళప్పుడు నేను చిన్నవాడి నా వయసు వచ్చి 65. అప్పట్లో వెంకటేశ్వరం అంటే మా ఫాదర్ చెప్పేది నాకు కూడా వెంకటేశ్వరం అంటే ఇప్పుడు ఏముంటా ఆయన చిన్న వయసులో ఒళ్ళు ఎలర్జీగా అయిందని చెప్పండి. అప్పుడు తగ్గేది లేదంట. అప్పుడు హాస్పిటల్ ఇది లేకుండా అప్పుడేమిటి వేరే కూడా చెప్పారట. వెంకటేశ్వర అప్పుడు వెన్నారెడ్డిపాడు దగ్గర రచ్చబండి కాడ కూర్చొని ఉంటే అప్పుడు వచ్చేసి ఆయన సమస్యలు కావాలని చెప్పేదంటే ఇప్పుడు మా ఫాదర్ చేసిపోయేసి స్వామి మా అబ్బాయి ఈ విధంగా అయింది అని చెప్పంటే ఆయన కాళ్ళలో తీసేసి నా ఉచ్చారణ చేశాడు. ఏగా అని చెప్పేసి అయితే ఎక్కువ మాట్లాడేది లేదు. ఎవరితో కూడా ఎవరితో మాట్లాడు ఆయన చేశాడు. వచ్చేసిన పక్కలో నుంచి నాకు తగ్గిపోయింది. అదొకటి మా ఫాదర్ కూడా ఎక్కువ ఓం నారాయణ ధ్యానం చేస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా జరిగిపోయి ఎద్దుకు ఒకసారి మా ఇంట్లో ఎద్దు కలబడపడం కాలబలం తిప్పినప్పుడు కనబడకపోయినప్పుడు తిరిగి అయిపోయింది. ఇది ఇసుగుడిపోయి మాకు వదిలేసుకోవడం. మా ఫాదర్ ఏం చేశాడు,
వెంకటేశ్వర గారు కనుక్కున్నాను. ఆయన దగ్గరికి పోతే మా నాయన వెంకటేశ్వర అంటే ఆయన మాట్లాడిసి ఇలా పక్కన శిష్యులు వాళ్ళు చెప్పేసింది సారీ ఇట్లా ఇది చెప్పంటే ఆయన దగ్గరికి మాట్లాడేసి ఆవు ఎక్కడికి బాగు దోడు వచ్చేస్తుంది అని చెప్పి అలాగే చెప్పిన ఒక వారంలో వేరే వాడు ఇచ్చేసి ఒకళ్ళు తీసుకొచ్చి ఇట్లా పలాని మన పాకని చెప్పేసి అక్కడికి మేము అదే అడ్రస్ మా అప్పగారు వేసిన వాళ్ళు అదే అక్కడ లోపల బందీ చేసిన ఆమె చూసుకొని తీసుకొచ్చేసి ఇంకా స్వామిని ఆ మహిమను ఎవరు అనలేరు. మహానుభావుడు ఇంకా ఏం చెప్పినా కూడా కానీ ఏ గ్రామానికైనా వెంకటస్వామి వారిని తీసుకొచ్చేది ఒక కుటుంబం వారైతే వారు ఎంత ధన్యాత్ములంటే ఆ ఒక్క పరిచయం వల్ల ఒక్కసారి స్వామి ఆ గ్రామానికి రావడం వల్ల ఎంతోమంది మేలు పొందారు. అట్లా అన్నారెడ్డిపాళెనికి తీసుకొచ్చిన శంకర్రెడ్డి గారి ధర్మం వల్ల వీరు పరిచయం అయ్యి సుబ్రహ్మరెడ్డి గారు నెల్లూరు కాపురం వచ్చి ధనలక్ష్మీపురంలో పొలాలు కొన్నప్పుడు, వారి ఎద్దులకు బాగలేనప్పుడు, వారి పొలాల్లో స్వామివారి ఇచ్చిన విభూతి చల్లుకునే దగ్గర నుంచి ఆయనకి విశ్వాసం పెరిగి చివరకు ఎప్పుడూ ఓం నారాయణ ఆదినారాయణ నామం చేసుకుంటూ తన చివరి శ్వాస వరకు స్వామివారినే నమ్ముకొని జీవించాడని వారి భార్య కూతురు ఎంతో సంతోషంగా చెప్పారు. ఇట్లా ఒక కుటుంబం ఎంత మేలు చేయగలదు ఆ ఊరికి అంటే స్వామివారిని బ్రతిమలాడు స్వామివారిని ప్రార్థించి ఆ గ్రామానికి వారు తీసుకురావడం పరిచయం చేయడం అనేది అక్కడ ఎంతో మంచి చేసింది. అట్లా పాటూరు వారి కంట్రికలో దువ్వూరు సుధాకర్ రెడ్డి గారిని చూసాము. ఇట్లా ఎంతోమంది ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కరు తీసుకురావడం వల్ల అక్కడ ఎంతోమంది ఒక్కసారైనా స్వామివారిని కలిసి ఆ మేలును పొందారు. వీరట్లా అన్నారెడ్డిపాళెంలో చూసి నెల్లూరు దత్తాత్రేయ మఠం దగ్గరకు వచ్చి కాపురం ఉండసాగిన తర్వాత స్వామివారిని ఇంకా కంటిన్యూస్గా దర్శించడం, ఇప్పటికీ మేము వారం వారం వెంకటస్వామి వారి సమాధిని దర్శించి మాకే కష్టం వచ్చినా అక్కడ చెప్పుకుంటాము అని చెప్పారు. అట్లా మరో కుటుంబం స్వామివారి భక్త సమూహంలో చేరింది.